ఉమ్మడి నాయకులు కార్యకర్తలంతా మీరు చూశారు. పహల్గామ్లో వాళ్ళు చేసిన టెర్రరిస్టులు వచ్చి ఇది ఏ దేశం, నీ మతం ఏంటి, హిందూ మతం అంటే అప్పటికప్పుడు కాల్చాం. ఆ భార్య బిడ్డలు సమక్షంలో కాల్చి, లేదు వీళ్ళు మౌనంగా ఉంటే నువ్వు కాల్చాం. కన్న బిడ్డలు ఎదురుగా, పట్టుకున్న భార్య ఎదురుగా, ఇటువంటి మనం చూడలే. యుద్ధాలు జరుగుతుంటాయి, బాంబులు వచ్చి పడుతుంటాయి, కానీ ప్రతిగా డైరెక్ట్గా వచ్చి నువ్వు ఏ మతం అని చెప్పి అడిగి కాల్చి చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. ఇట్స్ అన్ఫార్చునేట్, దురదృష్టం. అందుకే ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం అంటే ఏంటో ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసింది. మాట్లాడితే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని గొప్పలు చెప్పుకునేది పాకిస్తాన్. ఈరోజు ఏమైంది? తోక ముడవలసిన పరిస్థితి వచ్చింది. డైరెక్ట్గా వాళ్ళ ఇంపార్టెంట్ సైనికాధిపతులే మేము టెర్రరిస్ట్ని పోషించే మా దేశానికి గతి పట్టింది అని చెప్పినవి మనం చూసాం, డైరెక్ట్గా మనం మీడియాలో విన్నాం. అందుకే ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, ఆర్థికంగా ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ 8,000 కోట్లు IMF దగ్గర, 8,000 కోట్లు. దాన్ని ఆపిపాకండి పేరుతో ఒక లెసన్ టీచ్ చేసింది మోడీ గారి నాయకత్వం. ఈ దేశ నాయకత్వం పాకిస్తాన్కి చుక్కలు చూపించింది. అదే ఏంటి, ఇంకొక 48 days, ఇంకొక 48 గంటలు, ఇంకొక 48 hours యుద్ధం కొనసాగుంటే వాళ్ళకి ఒక్క ఎయిర్ బేస్ ఒక్కటి ఉండేది కాదు, ఒక్క ఎయిర్పోర్ట్ మిగిలి ఉండేది కాదు. అటువంటి పరిస్థితి. 9 టెర్రరిస్ట్ స్థావరాల పైన మనం ఆపరేషన్ సింధూర్ అటాక్ చేశాం. టెర్రరిస్టుల స్థావరాలు ధ్వంసం చేసేసాం. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మిలిటరీ బేస్ల మీద అటాక్ చేశాం. అట్లే సింధు నది జలాల ఒప్పందం రద్దు చేశాం. మీ పరిస్థితి ఏంటి? సింధు జలాలు పోతే మీ పరిస్థితి ఏంటి? 1-2 రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఎందుకంత మీ కొవ్వు, మీకు ఎందుకంత పొగరు? మీ దేశం స్థాయి ఏంటి? అందుకని భారతదేశం ఎప్పుడు యుద్ధానికి పోయి మిగతా దేశాల్లో ప్రజల ప్రాణాలు తీయాలనే కోరిక ఏ రోజు ఉండదు. ఒక పద్ధతి ప్రకారం పోతాం, మన జోలికి వస్తేనే వాళ్ళ సంగతి ఎందుకు తేలుస్తాం. అటు కాకుండా మీరు పహల్గామ్లో టెర్రరిస్టులు పంపించి, కాశ్మీర్లో టెర్రరిస్టులు పంపిస్తే ఇప్పటికి మనవాళ్ళు ఎంతమంది? ఇంచుమించు 20 చిల్లర మంది మనవాళ్ళు చనిపోయినారు. ఒక్క మురళి చనిపోయినాడు పహల్గామ్లో, ఒక వేరే జవాన్ మురళి చనిపోయినాడు. మీరు చూశారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అందరు బీజేపీ నాయకులు, సత్యప్రసాద్ గారు అందరు పోయినారు. 50 లక్షలు మనం అనౌన్స్ చేశాం. పవన్ కళ్యాణ్ గారు సొంతంగా 25 లక్షలు అనౌన్స్ చేశారు. ఇక్కడ మధుసూదన్, కావలి రోజు చూసేవాళ్ళం. వాళ్ళ ఫ్యామిలీని మేమందరం పోయించాం. పవన్ కళ్యాణ్ గారు, నేను, సత్యప్రసాద్, అక్కడ కావ్యకృష్ణారెడ్డి గారు అందరం వెళ్ళొచ్చాం. రామనాయుడు గారు అందరం వెళ్ళాం. వాళ్ళ ఆ కుటుంబం పడే బాధ ఏంటి, ఆ బిడ్డల రోదన ఏంటి, కడుపు పోతా. అందుకని ఈరోజు పాకిస్తాన్ అనుభవించాల్సి వచ్చింది. 400 నుంచి 500 డ్రోన్లు మన దేశం మీదకి ఉపయోగిస్తే ఒక్క S-400 తన సత్తా ఏందో చూపించింది. 100 డ్రోన్లని తిప్పి కొట్టింది, ధ్వంసం చేశాడు, పారేసేసేసింది. పాకిస్తాన్ మేము యుద్ధం చేస్తే అని అంటున్నారు. ఇప్పుడు తెలిసిపోయింది వాళ్ళకి. 4 రోజులకి సింధూర్ ఆపరేషన్కే చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. అందుకని మేమంటానంటే ఈరోజు పహల్గామ్ మీద, అంతకుముందు పుల్వామా, అంతకుముందు ఊరి, ఇటువంటివన్నీ మీరు చేసే పనులు. మీకు మిలిటరీ మీద మీకు కంట్రోల్ లేదు. ఆ దేశంలో మిలిటరీ మీద మీకు కంట్రోల్ లేదు. మిలిటరీ టెర్రరిస్టులతో చేతులు కలిపి పక్క దేశాల మీదకి కాల్దుమ్మి మీ దేశాన్ని మీరు నష్టం చేసుకునే పరిస్థితి దురదృష్టకర పరిస్థితి. మనం ఏం కోరుకుంటాం? ఏ దేశంలో అయినా
ఈవెన్ పాకిస్తాన్లో అయినా ఆ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం, వాళ్ళు చావాలని చెప్పేసి కోరుకోం. మీరు భారతదేశం నాశనం కావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. అందుకే భగవంతుడు మీకు ఒక లెసన్ టీచ్ చేశాడు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ అంటే ఆ ఉగ్రవాద దేశం అని చెప్పి ప్రపంచమంతా మిమ్మల్ని ఈసరించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఆ పరిస్థితి తెచ్చుకోబాకండి. ఇంకా తోట ముడిచి కూర్చొని ముందు మీ దేశం, మీ ప్రజలు, వాళ్ళ మంచి వాళ్ళ చెడ్డ సంగతి చూసుకొని చావండి. మీరు ఇంకో దేశం జోలికి రాబాకండి. ఈసారి కనుక భారతదేశం జోలికి వస్తే ఇంకా పాకిస్తాన్ అనేది కనబడే పరిస్థితి ఉండదు. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నాం. బ్రహ్మాస్ అంటే ఎందుకు కూడా చూపించింది. బ్రహ్మాస్, మనం బ్రహ్మాస్త్రం అంటాం. ఇప్పుడు బ్రహ్మాస్ అంటే అది కన ప్రయోగిస్తే మీ దేశం ఎక్కడ ఉంటుందని అర్థం కాని పరిస్థితి మీకు వచ్చింది. ఏదైతేనేమి అల్టిమేట్ గా తోక ముడిచి మేము మీరు మోడీ గారి కాళ్ళు పట్టుకున్నారు, ఎవరి కాళ్ళు పట్టుకున్నారో ఆగ్రహణ యుద్ధం ఆపండి, మా జోలికి రావద్దని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా మోడీ గారు చెప్పారు, మనం ఇంతటితో క్లోజ్ చేయలే, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూ ఉంటుంది. పాకిస్తాన్ కాశ్మీర్ లో ఉండే టెర్రరిస్టులు అంతం చూసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు ప్రకటించిన విషయాన్ని అందరూ చూస్తూ ఉన్నారు. ఏదేమైనా దేశమంతా ఐక్యంగా ఒక ఒంటి కాలు మీదకి వచ్చింది. నాకు ఇంకొకటి నచ్చింది, అసదుద్దీన్ ఓవైసీ అప్పుడప్పుడు ఏదో ఒకటి హర్ట్ చేసి మాటలు మాట్లాడుతుంటాడు. నిన్న ఈ పెహల్గాం దాడి తర్వాత ఓవైసీ గారు మాట్లాడింది నన్ను ఆకట్టుకుంది. మేము ఇద్దరం కలిసి శాసనసభలో ఎమ్మెల్యేలుగా పనిచేసాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నాం. బట్ ఈ ఇష్యూలో మాత్రం పాకిస్తాన్ విషయంలో ఆ టెర్రరిస్టులు అంతా చూడాలా, భారతదేశం ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన దాన్ని నేను స్వాగతిస్తున్నానని చెప్పేసి నేను మనవి చేసుకుంటా. మన దేశంలో మతాలు వేరు కావచ్చు, అందరూ ఒక్కటే. హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, మన భారతదేశం మనం ఒకే మాట ఒకే బాట మీద మనం పోయేవాళ్ళం. అందుకని ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ మనం పెంచుకుంటున్నాం, డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటున్నాం. మనం ఏదైనా ఇంకొక దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఇంకొక దేశం మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం లేదని కూడా మన దేశం, మన నాయకత్వం తెగేసి చెప్పిన విషయాన్ని మీ అందరికి నేను మనం చేసుకుంటా. ఏదేమైనా ఈరోజు మీరు ఈ కార్యక్రమానికి పిలుపు ఇవ్వగానే మీ అందరూ ఈరోజు వచ్చినారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. For latest updates on India Pakistan, download our TV Live app.